బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి నగర సమీపంలో మంగళం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం పాలయ్యారు. తుడా క్వార్టర్స్లోని హెచ్ఐజీ విభాగంలో ప్లాట్ నెంబర్ 63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి పనులు పెళ్లకూరు మండలం అక్కగారి పేటకు చెందినటువంటి బోటోతొట్టి శ్రీనివాసులు, అలాగే ఒంగోలుకు చెందిన వసంత్ కె శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ పనిచేస్తున్నారు. 5వ అంతస్తులో పని జరుగుతున్న సమయంలో మేరవ కర్రలు పడిపోయాయి. ఊడిపోవడంతో ఈ క్రమంలో మాధవ తప్పించుకోగా మిగిలిన ముగ్గురు పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు చేరుకుని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నగర సమీపంలోని మంగళం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం పాలయ్యారు. తుడా క్వార్టర్స్లోని హెచ్ఐజీ విభాగంలో ప్లాట్ నెంబర్ 63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య 5 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. ఇక దీనికి సంబంధించినటువంటి పనులను పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బోలోతొట్టి శ్రీనివాసులు, ఒంగోలుకు చెందిన వసంత్ కె శ్రీనివాసులు, అలాగే కావలికి చెందిన మాధవ చేస్తున్నారు. 5వ అంతస్తులో పని జరుగుతున్న సమయంలో మేరవ కర్రలు ఊడిపోయాయి. ఈ క్రమంలో మాధవ తప్పించుకోగా మిగిలిన ముగ్గురు పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ, అలాగే నగరపాలక సంస్థ అధికారులు చేరుకొని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను పోస్ట్ మార్టం మార్చురీకి తరలించారు.